అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. అక్కడ ఏ వ్యాపారం చెయ్యాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందేనా? లిక్కర్ షాపుల నుంచి సినిమా టికెట్ల దాకా వ్యాపారం ఏదైనా సరే సారుకు సమర్పించుకోవాల్సిందేనా? నాడు ప్రత్యర్థి మీద ఏవైతే ఆరోపణలు చేసి గెలిచారో ఇప్పుడు వీళ్లు కూడా అదే పనిచేస్తున్నారా? తాత్కాలికమైన ప్రయోజనాలతో వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వేసుకుంటున్నారని పేరుపడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకు అంత బరిదిగించి ఊరి మీద పడ్డారు? భీమవరం పాలిటిక్స్ దశాబ్ద కాలంగా సలసలా కాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది జనసేన. 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన పులవర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు మూడో పార్టీ మారి జనసేన తరపున విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయిన నియోజకవర్గం కావటంతో ఈసారి భీమవరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశాయి కూటమి పార్టీలు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎన్నికలు ముగిశాక ఎమ్మెల్యే వ్యవహార శైలి, ఆయన కుమారుడి అండతో అనుచరవర్గం సృష్టిస్తున్న అలజడి భీమవరం జనసేనలో గుబులు రేకెత్తిస్తోందట. గత ఎన్నికల్లో జనసేనకు ఆ స్థాయి గెలుపు రావటానికి కసిగా పనిచేయటం ఒక కారణమైతే, నాటి వైసీపీ ఎమ్మెల్యేపై భారీ స్థాయిలో వచ్చిన అవినీతి ఆరోపణలు మరో కారణం. రోడ్డు మీద కొబ్బరి బోండాలు అమ్మాలన్నా అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు వసూలు చేశారంటూ పవన్ కళ్యాణ్ సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రచారం చేసిన ప్రతిసారి వైసీపీ చేసిన తప్పుల్ని ఎత్తి చూపేవాళ్లు. కానీ అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా ఏం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయట భీమవరంలో. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు కావాలన్నా, వైన్ షాపులు నడపాలన్నా, ఏ ఇతర వ్యాపారం చెయ్యాలన్నా ఎమ్మెల్యే రామాంజనేయులు అనుచరగణానికి సమర్పించుకోవాల్సి వస్తోందన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. వైన్ షాపుల నుంచి మామూళ్ల వసూలుకు ఓ టీం, సిఫార్సు లేఖల బ్యాచ్ ఇంకోటి, ఇతర వ్యవహారాలు చక్కపెట్టడానికి మరొక టీం, ఇలా అనుచర వర్గానికి ఒక్కొక్కరికి ఒక్కో విభాగాన్ని అప్పజెప్పి మరీ వసూళ్ల దందాలు మొదలుపెట్టారట. ఇక ఎమ్మెల్యే గారి పుత్రరత్నంతో పాటు ఆయన తోకలు కొందరికి భీమవరంలో ఉన్న 3 పేకాట క్లబ్బుల నుంచి నెలకి 45 లక్షలు అందుతున్నాయన్నది భీమవరం ఓపెన్ టాక్. ఇందులో 2 క్లబ్బులు 15 లక్షల చొప్పునిస్తే, మరో క్లబ్ నుంచి 10 లక్షల చొప్పున, మద్యం షాపుల నుంచి వ్యాపారాన్ని బట్టి నెలకి 50,000 నుంచి 1,00,000 వరకు మామూళ్లు ఇవ్వాల్సి వస్తోందంటూ వాటి నిర్వాహకులే సన్నిహితుల దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారట. వీటి పర్యవేక్షణ మొత్తం ఎమ్మెల్యే కుమారుడి కనుసన్నల్లో నడుస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అనుచరులు కొందరు కొత్త సినిమా టికెట్లు సైతం వదలటం లేదని, సినిమా విడుదలైనప్పుడల్లా సగం టికెట్లు తీసేసుకుని భారీ మొత్తానికి అమ్ముకుంటున్నారంటూ ఫ్యాన్స్ సైతం రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యే అనుచరవర్గం పేరుతో జరుగుతున్న దందాల లిస్ట్ కొండవీటి చాంతాడును మించిపోతుందన్నది లోకల్ టాక్. భీమవరం అంటే కోడి పందాలు, ఇతరత్రా జూదాలకు కేరాఫ్ అనేది కామన్గా చెప్పుకునే మాట. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పేకాట ఆడేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గెస్ట్ హౌస్, చేపల చెరువుల గట్లను అడ్డాలుగా చేసుకుని పందాలు నిర్వహించేందుకు, పేకాట శిబిరాలు నడిపేందుకు ఎమ్మెల్యే అనుచరవర్గం చెమటోడ్చి కష్టపడుతూ ఉంటుందట. ఇదంతా ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతోందా, లేక ఆయన దృష్టిలోకి రాకుండా కింది స్థాయిలో నడిపించేస్తున్నారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయని అంటున్నారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఎమ్మెల్యే రామాంజనేయులు యాక్టివ్గా లేకపోవడంతో ఆయన కుమారుడే దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలో ఆయనకు అనుకూలంగా ఉంటూ అనుచరులమని చెప్పుకుంటూ వసూళ్ల బ్యాచ్ గట్టిగా తిష్టవేసిందన్నది భీమవరం టాక్. అనుచరగణాన్ని దాటి అసలు నాయకుణ్ణి దాటడం అంత తేలిక కాదన్న ప్రచారం సైతం ఉంది. అయితే ఇలా షాడోలను నమ్ముకుని తాత్కాలిక ప్రయోజనాలను చూస్తే భవిష్యత్తు భారీగా డ్యామేజ్ అవుతుందని ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడికి కూడా సన్నిహితులు చెబుతున్నారట. ఎవరెన్ని చెప్పినా మార్పు మాత్రం కనిపించడం లేదంటున్నారు. ఎవరి గొయ్యి వాళ్లు తవ్వుకోవడమంటే ఇదేనన్నది భీమవరం వాయిస్.